చేస్తుంటారు? కార్పెంటర్ వర్క్. కార్పెంటర్ వర్క్ చేస్తుంటారు. ఏంటి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 6 నెలలు అయింది కదా! ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుందంట? బాగుందండి, అన్నీ బాగానే ఉన్నాయి. అన్ని విధాలుగా. అంటే డెవలప్‌మెంట్ పరంగా అంటారా? లేదా సంక్షేమ పథకాల రూపంలో అంటారా? ఎలా పథకాలు కొనసాగుతుంది? అంటే వెనక ముందు జరుగుతాయి. హ్మ్. కానీ ఏంటంటే ఇప్పుడు రాజకీయం అయితే ప్రశాంతంగానే ఉంది. ఇంతకు ముందు అయితే మరి బూతులు వినేవాళ్ళు, ఇప్పుడు బూతులు వినడం అనేసి ప్రశాంతంగా హ్మ్. బాగుంది. అంటే ఎందుకని అప్పట్లో వైసీపీ మంత్రులు రెచ్చిపోయారు. మరి ఇప్పుడు ఎవరు కూడా ఎందుకని బయటికి రాలేకపోతున్నారు? కొడాలి నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు. ఇంకా అంతవరకు మనకి తెలియదు. మామూలుగా అంటే అప్పుడు రెచ్చిపోయి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఎందుకని బయటికి రావట్లేదంటారు వాళ్ళు? ఏం ఆడలేదు, వాళ్ళకే తెలియాలి. ఇప్పుడైతే ఈ ప్రభుత్వం వల్ల ప్రజలంతా వన్ సైడ్ అయిపోవడం వల్ల దానివల్ల అణిగిపోయారేమో అనుకుంటున్నాను. ప్రజలంతా వన్ సైడ్ అయిపోవడం వల్ల. అంటే ఈ సూపర్ 6 కూడా ఫెయిల్ అయింది. అందరికీ అందుబాటులోకి సంక్షేమ పథకాలు అనేవి రావట్లేదు అనేసి మాట్లాడుతున్నారు కదా! అందరికీ ఇప్పుడు కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు అన్న. అలాగే అటు ఇటు నచ్చలేనివాడు అలా చెప్తాడు, నచ్చినవాడు ఇలా చెప్తాడు. అంతే సినిమా. ఓకే. ఇంక ఈ 'పుష్ప 2' గురించి మీరేం మాట్లాడతారు? వైసీపీ బ్యానర్స్‌లో అన్నిట్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకుండా ఒక్క బ్యానర్ కూడా లేదు. ఒక ఫ్లెక్సీ కూడా లేదు. మరి ఈ రకంగా వీళ్ళు చేస్తున్నారు కదా! దీని గురించి మీరేం మాట్లాడతారు? అవన్నీ పొగర్లు తప్పండి, ఏది నిదర్శనానికి రాదంతే. ఓకే. పాన్స్ అనుకోండి నాది హైలైట్ అంటారు, లేదనుకోండి ఫ్లాప్ అంటారు, అంతే. అదే టైప్లో నడుస్తుంది. ఓకే. అంటే 'పుష్ప' మాస్ హిట్ అయిందనేసి వైసీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఏముండదన్న, అంతా మామూలుగానే జరుగుతుంది. ఏముండదు, ఏముండదు. అసలు అల్లు అర్జున్ సపోర్ట్ ఇవ్వడానికి ఇంత చేస్తున్నారు. మరి ఆయన ఒక మాట కూడా చెప్పట్లేదు కదా! నాకు నచ్చింది నేను చేస్తా అంటున్నారు. ఏమన్నా మైనస్ అయ్యే అవకాశం ఉందా కూటమి? ప్రత్యేకంగా వన్ సైడ్ అని చెప్పుకుంటే నమ్మొచ్చు, కానీ ఆయన ఏం చెప్పట్లేదు కదా. చెప్పుంటే మనం నమ్మొచ్చు, చెప్పలేనప్పుడు మనం నమ్మలేము. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంక్షేమాన్ని పక్కకు తోసేశారు అన్న విధంగా మాటలు అయితే బయటకు వస్తున్నాయి. వాటి గురించి మీరేం మాట్లాడతారు? ప్రస్తుతానికి అయితే మా ఆంధ్రప్రదేశ్ అయితే ఇటు సైడ్ అయితే బాగానే ఉందన్న. ఇటు అయితే తేడా ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే సంక్షేమానికి స్థాపించి వెళ్ళారు. ఆ స్థాపించిన దాన్ని వీళ్ళు పాడు చేసుకుంటూ వస్తున్నారు అన్న విధంగా చేశారంటే అప్పుడు లేనట్లు ఖర్చులు, దూర ఖర్చులు ఎక్కువ పెట్టేశారు. ఆ ఖర్చులన్నీ తగ్గించి అన్న క్రమశిక్షణగా నడిపిస్తున్నాడు. అది వీళ్ళు ఖర్చులు బయట లేకపోవడం వల్ల ఇప్పుడు ఇది ఇలా కనిపిస్తుంది, అంతే. ఓకే. ఇప్పటివరకు అయితే ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు ప్రభుత్వం? ఇప్పటివరకు మంచిగానే ఉంది. బాగానే ఉంది. ఈ గ్యాస్ సిలిండర్ ముచ్చట కూడా అందరికీ వస్తలేవు సరే టయానికి అనేసి. వెనక ముందు అవుతాయి, అందరికీ ఒకేసారి అవ్వవు కదా, వెనక ముందు అవుతుంటాయి. అమరావతిని రాజధాని చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పేదలకి సహాయం చేయకుండా పెత్తందారులకు అధికారం ఇవ్వాలన్న విధంగానే అమరావతిని రాజధాని చేశారన్న విధంగా మాటలు వస్తున్నాయి. వాళ్ళు ఛానళ్ళు ధర్నాలు చేశారు, ఇవి చేశారు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. కడకి రాజధాని కాపాడుకున్నారు, కానీ అదే కరెక్ట్ కడకి. ఇప్పుడు ఈ 6 నెలల్లో అయితే ఫైనల్గా ఎలా కొనసాగుతుంది అంటే? బాగుందన్న, చాలా బాగుంది. మరి 'పుష్ప 2' గురించి ఏం మాట్లాడతారు? ఇంకా అది మనం అనుకోకూడదండి, ఇంకా అంతే.